స్వయంభు అనాది అశరీరీ మితిలేని సకల మేలుల స్వరూపీ జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వ సర్వేశ్వరా మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కార్మిక జోయప్ప గారి వార్షిక మహోత్సవ సందర్భంగా మనము ఆ పండుగకి సిద్ధపడే క్రమంలో మొట్టమొదటిది దేవుడు సకల మేలుల స్వరూపి, రెండవది విశ్వ నిర్మాత ఇప్పటికీ పనిచేస్తున్నాడు, పనిచేసే వారికి కార్మిక జోయప్ప గారిని ఒక మాదిరిగా రోల్ మోడల్గా మన ముందు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వార్షిక మహోత్సవానికి ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు వార్షిక మహోత్సవం ఎందుకు చేసుకుంటారు, దాని పర్పస్ ఏంది, దాని ఉద్దేశం ఏంది అని మొట్టమొదటగా మొదటి భాగంలో ఆ ఉద్దేశాన్ని చెప్తాను. ఆ తర్వాత ఆ యొక్క చర్చి యొక్క పునీతుడు కానీ పునీతురాలు కానీ వాళ్ళ గురించి కొద్దిగా చెప్తానన్నమాట. మొట్టమొదటి భాగం ఎక్కడి పోయినా అందరికీ కామన్గా చెప్పే మొదటి భాగం ఏంటంటే దేవుడు సకల మేలుల స్వరూపి, ఆ సకల మేలును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. వార్షిక మహోత్సవం జరుపుకునేది అందుకే. ప్రతి సంవత్సరం వార్షిక మహోత్సవం జరుపుకునేది దేవుడు చేసిన సకల మేలులను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడము. సకల మేలులు మనము ఇప్పుడు స్వయంభు అనాది చెప్పిన కదా, సకల మేలుల స్వరూపి అని నేను పాడాను. స్వయంభు అనాది అశరీరి సర్వవ్యాపి సకల మేలుల స్వరూపి సర్వమునకు మూలకారణ, సకల మేలుల స్వరూపి, ఇది ధ్యానించుకుంటున్నాం. దేవుడు సకల మేలుల స్వరూపి, సకల మేలులు చేస్తాడు. ఈ సకల మేలులు ఏంటి? సకల మేలులో మొట్టమొదటి రకం మేలు ఏందంటే అడగక ముందే చేసే మేలులు. ఆదాము కానీ ఏవ కానీ మాకు సృష్టి ఇలా ఉండాలని వాళ్ళు అడిగారా? మీరు కానీ నేను కానీ సైంటిస్టులు కానీ మళ్ళీ నాస్తికులు కానీ హేతువాదులు కానీ ఎవరైనా సరే సృష్టి ఇలా ఉండాలండి, మాకు ఇలా తయారు చేసి ఇవ్వండి అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? అడగక ముందే కదా చేశాడు సృష్టిని. మనం పుట్టక ముందే కదా ఈ సృష్టిని చేశాడు. మన కోసం ఈ అద్భుత సృష్టిని మనం పుట్టక ముందే, అందుకే నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నీవు అడగక ముందే, అండర్లైన్, అడగక ముందే సృష్టినే కలిగించెను, సూర్య చంద్ర నక్షత్రాలను సకల కోటి జీవరాశులను. అడగక ముందే అద్భుత సృష్టిని చేసి దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడ్డది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి వారి వలె మీరు మెలగరాదు, మీకేమి కావలయనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అడగక ముందే అడగక ముందే అడగక ముందే చేసే మేలులు. ఇప్పుడు ఉదాహరణకి, ప్రభువా రేపు ఆదివారం 28వ తారీఖు, ఈరోజు 27వ తారీఖు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, రేపు సూర్యుని పంపిస్తావా లేదా? ప్రభా ఈరోజు ఆక్సిజన్ పంపించండి, ఈరోజు వెలుతురు పంపించండి అని ఎవరన్నా అడుగుతున్నారా? అడగక ముందే పంపిస్తాడు. ఇవి జనరల్ ట్రూత్స్ అంటారు, అంతే. దేవుడు యథావిధిగా పంపిస్తూనే ఉంటాడు, అంతే. మన కోసం అడగక ముందే సూర్యుని యొక్క వెలుతురు, అడగక ముందే ఆక్సిజన్, అడగక ముందే మరొక రోజు, అడగక ముందే ఇలా. మళ్ళీ తల్లిదండ్రులు పలానా తల్లిదండ్రులు కావాలని చాయిస్ మీకుందా? అడిగారా? మాకు పలానా పేరెంట్స్ కావాలని మీరు అడిగారా ఎప్పుడైనా? లేరు కదా, మనం లేవు కదా. కాబట్టి పలానా పేరెంట్స్ని దేవుడు అడగక ముందే ఇస్తాడు. ప్రతిరోజు కొన్ని అడగక ముందే ఇస్తాడు. ఈ సృష్టిని కూడా అడగక ముందే ఆయన కలగజేసి మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా. మరీ మరీ నేను చాటుకోనా, మనసంత పులకించ నీ సాక్షి. ఇలా అడగక ముందే చేసే మేలు బట్టి మనం ఇలా కృతజ్ఞతలు చెల్లించాలి. వార్షిక మహోత్సవ సందర్భంగా సిద్ధపడుతున్న తరుణంలో మొట్టమొదటి. తర్వాత రెండవ రకం మేలు ఏంటంటే అడిగాక చేసే మేలు. యేసుప్రభు మనకి క్లియర్గా చెప్పాడు. మత్తయి 7:7 ఏమని చెప్పాడు? అడుగుడు మీకు వసుగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడునని చెప్పాడు కదా. అడిగిన తర్వాత చేసే మేళ్ళు కొద్దిగా లేట్ అయినా, కొంతమందికి లేటుగా ఇస్తాడు, కొంతమందికి ముందుగానే ఇస్తాడు, వెంటనే ఇస్తాడు. ఉదాహరణకి మాదాను జోసఫ్ ఫాదరు వెంటనే ప్రాజెక్ట్ పెట్టగానే వెంటనే బైక్ వచ్చేసింది. నేను ప్రాజెక్ట్ పెట్టగానే 3 సంవత్సరాలకు వచ్చింది. కొద్దిగా లేట్ అయింది, అయినా కానీ వెనకైనా లేట్ అయినా కానీ కొంతమందికి వెంటనే జరుగుద్ది, కొంతమంది లేటుగా జరగవచ్చు. దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలనో. అడిగాక చేసే మేళ్ళు కూడా ఉంటాయి, దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. కాకపోతే ఏం అడగాలి? క్లియర్గా లూకాసు వార్తలు చెప్పాడు. ఇంకెంతగా తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడో గమనించండి, గ్రహించండి. అంటే అడగాల్సింది మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను, రెండవదిగా అడగాల్సింది రక్షణను, మూడవదిగా అడగాల్సింది పరలోకాన్ని, నాలుగవదిగా అడగాల్సింది నిత్య జీవాన్ని. నాకు స్మార్ట్ ఫోన్ కావాలా, బైక్ కావాలి, ఇలాంటి చిన్న చిన్నవి కాదు, పిల్లలు చేసలొద్దు. నాకు టెడ్డీ బేర్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్లు కావాలి, ఇలాంటివి కాదు. నాకు బంగారం కావాలి, నగళ్ళు కావాలి, ఇవన్నీ లోకపరమైనవి. అడగాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను అడగాలి, దేవుణ్ణే అడగాలి. ఎందుకంటే ఆయననే, ప్రభువా నాకెవరొద్దు, నువ్వు ఉంటే చాలు. ఎందుకంటే కలగజేయబడినది ఏది నీవు లేకుండా కలగజేయబడలేదు, నువ్వు లేకుండా నేను లేను, నువ్వు లేకుండా నేను ఏమి చేయలేను అని ప్రభు చెప్తున్నాడు ఈనాడు సువిశేషంలో. కాబట్టి అడిగాక చేసే మేలులు కూడా ఉంటాయి. వెదకాల్సింది పరలోక రాజ్యమును నీతిని. ఇది అడిగాక చేసే మేలును బట్టి కూడా మనము కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. రెండవది. మూడవది దినమెల్ల చేసే మేలులు. వాక్యం చూసుకుందాము. 71వ కీర్తన 8వ వచనము. దినమెల్ల నేను నిన్ను నోరారా వినుతిస్తాను, నీ మహిమను ఉగ్గడిస్తాను. ఎందుకు దినమెల్ల చేసే మేలును బట్టి, ఉదయం నుంచి సాయంకాలం వరకు దినమెల్ల చేసే మేలును బట్టి మనము కృతజ్ఞతా స్తోత్రములు. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడిని సాక్షిగానే ఇలలో జీవించని దినమెల్ల చేసే మేలుని బట్టి కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. దినమెల్లలేనా, దీవారాత్రములు కూడా చేస్తాడుగా మేళ్ళు. అందుకే పగటిపూట తగులు బాణములకు నువ్వు వెరవనక్కర్లేదు, చీకటిలో సోకు అంటు రోగములకును మిట్ట మధ్యాహ్నం హాని చేయి వారికి భయపడనక్కర్లేదు. అంటే దీవారాత్రములు కూడా ఆయన మనకి మేలులు చేస్తాడు. కాబట్టి దీవారాత్రములు కంటి పాపవలే, దీవారాత్రములు చేసే మేలును బట్టి కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ను కాపాడు దేవుడు, సెయింట్ జోసెఫ్ విచారణ క్రైస్తవులను కాపాడు దేవుడు, కునుకు తీయడు, నిద్రపోకుడు. మనం నిద్రపోతున్నా కానీ ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడుతాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతా స్తోత్రములు. రాత్రంతయు చేసిన దాన్ని బట్టి, దినమెల్ల చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రములు. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు. కీర్తన 121 4వ వచనం. నిన్ను ప్రేమించువాడు నిదుర పోడెన్నాడు. కంటికి రెప్పలా మనల్ని కాపాడతాడు. మనం నిద్రపోతున్నా ఆయన నిద్రపోకుండా కంటికి రెప్పల రాత్రి కూడా ఆయనను మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఆ మేలును బట్టి కూడా, ఆ కాపుదలను బట్టి కూడా మనము ఆయన ప్రేమను బట్టి కూడా ఆయన కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ
ప్రేమ నిరుపేద స్థితిలోన నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలు రేయి కలవరిస్తుంది, పరమును వీడి నన్ను వరించింది, కలవరిస్తుంది ప్రేమ. ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు. నీకు జ్వరం వస్తే మీ తల్లిదండ్రులు నిద్రపోకుండా ఎలా కాపాడుతాడో పరలోక తండ్రి కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. దీవారాత్రములు చేసే మేలును బట్టి కూడా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ఇక గడిచిన సంవత్సరంలో చేసిన మేలులు, పోయిన సంవత్సరంలో 2023లో చేసిన మేలులు అన్నిటిని బట్టి, మళ్ళీ 2024 అప్పటి నుంచి ఇప్పుడు ఈ యొక్క 28వ తారీఖు ఏప్రిల్ ఇప్పటి వరకు చేసిన మేలును బట్టి కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములు. అందుకే గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము, పగలు రేయి కను పాపవలే కాచిన దేవా మీకే స్తోత్రము, కలత చెందిన కష్టకాలమున మనం దేవుని దయలో గడిచిన సంవత్సరం ఉన్నందుకు చేసిన మేలును బట్టి నీ దయలో నేనున్న ఇంతకాలం, రెక్కల నీళ్ళలో కాపాడినందుకు గడిచిన కాలం గడిచిన సంవత్సరం చేసిన మేలును బట్టి కూడా మనము కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ఇకపోతే ఇంకొక రకమైన మేలులు ఏంటంటే ఆరవ రకమైన మేలులు ఏంటంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనము. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనము, మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించు దానికంటేను ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్పగల సమర్థుడు మన దేవుడు. అంటే ఆయన చేసే మేలులు ఊహించని విధంగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఊహించని విధముగా అన్ఎక్స్పెక్టెడ్ మేలులు అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ అనమాట. అరే నేను కలలో కూడా ఇలా అనుకోలేదు, నాకు ఇలా జరిగిద్ది, ఇలా ఇల్లు కట్టుకుంటానని, లేకపోతే నేను ఇలా తయారవుతానని, ఇలా వర్ధిల్లుతానని నేను కలలో కూడా ఊహించలేదు. అంటే ఊహించని రీతిలో కూడా దేవుడు మేలు చేస్తాడు. దాన్నే ఊహించలేని మేలుడు. దాన్ని బట్టి కూడా మనము ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకు నా వందనం, వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతు. రక్షణ పాత్ర కూర్చి ఊహించలేని మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక 8వ రకం మేలు ఏంటంటే ఆధ్యాత్మిక మేలులు, అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన లేఖలోని 1వ అధ్యాయము టైటిల్ ఉంది చూడండి, 3వ వచనం పైన క్రీస్తు నందు ఆధ్యాత్మిక ఆశీర్వాదం, అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. కొన్ని స్పిరిచువల్ బ్లెస్సింగ్ చెప్పండి. ఆధ్యాత్మిక మేలులు దేవుడు మనకి కలగజేసే ఆధ్యాత్మిక మేలులు కొన్ని చెప్పండి. ఆధ్యాత్మిక మేలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన మేలులు, పరలోక సంబంధమైన మేలులు, దివ్యలోకపు మేలులు. అవేంటివి? ఈ బైబిల్ ఒక ఆధ్యాత్మిక మేలు. బైబిల్ దేవుడు మనకు తయారు చేసి ఇచ్చాడు, మహాజ్ఞాన గ్రంథము. ఇది ఆధ్యాత్మిక మేలు. సైంటిస్టులు కనుక్కోకముందే మొత్తం రాయబడింది. ఇక్కడ సర్వజ్ఞానం ఇక్కడ ఉంది అని మనం ధ్యానించాం. కాబట్టి ఇది గొప్ప ఆధ్యాత్మిక మేలు. తర్వాత మనం బ్యాప్టిజం తీసుకోవడము ఆధ్యాత్మిక మేలా కాదా? జ్ఞానస్థానము, భద్రమైన అభ్యంగము, దివ్య సప్రసాదము, ఇంకా అవస్థాభ్యంగము, గురుపట్టము, జ్ఞాన వివాహము, ఇవన్నీ దేవద్రవ్యానుమానములన్నీవి ఆధ్యాత్మిక మేలులు. మనకివ్వబడిన జ్ఞాన తల్లిదండ్రులు ఆధ్యాత్మిక మేలులు. మనకివ్వబడినటువంటి ఉచితంగా ఇవ్వబడినటువంటి
కృప ఆధ్యాత్మిక మేలు, ఇవ్వబడినటువంటి రక్షణ ఆధ్యాత్మిక మేలు, పరలోకము తండ్రి సన్నిధి ఆధ్యాత్మిక మేలు, నిత్య జీవము ఆధ్యాత్మిక మేలు. అమ్మో ఇన్ని ఉన్నాయి. ఆత్మ ఫలాలు, కృపావరములు, ఇవన్నీ ఆధ్యాత్మిక మేలులు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఈ ఆధ్యాత్మిక మేలును బట్టి కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములు ఆయనకి వార్షిక మహోత్సవ సందర్భంగా చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక 9వ రకమైన మేలు ఏంటంటే గొప్ప మేలులు. గొప్ప మేలులు ఒక 3 ఉదాహరణలు ఇస్తాను. గొప్ప మేలులు. మరియమాత తన స్తోత్ర గీతంలో ఒక పాట ఎలా పాడిందంటే, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు నాకు ఏ కార్యములు? గొప్ప కార్యములు. గొప్ప కార్యములు ఇలా ఉంటుంది. ఉదాహరణకి దావీదు ఒక చిన్న బాలుడు, గొర్రెలు కాసుకునేవాడు. అతని అంచెలంచెలుగా హెచ్చించి గొల్లవాడైన దావీదును ఏం చేశాడు? హెచ్చించి ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా చేశాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు పరిపాలించే ఒక చక్రవర్తిగా అంచెలంచెలుగా హెచ్చించి ఆయనని గొప్పగా చేశాడు. కాబట్టి ఇదేంటిది? గొప్ప మేలులు ఇలా ఉంటాయి. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. కాబట్టి గొప్ప మేలులు ఇలా ఉంటాయండి. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. యోసేపు వాళ్ళ సొంత అన్నదమ్ములే అతడి కళ్ళగనేవాడు వస్తున్నారు, అవన్నీ పట్టుకొని చంపేద్దాం అనుకున్నారు. లేదు లేదు చంపొద్దని రూబేన్ పెద్దవాడు అన్నప్పుడు, చంపితే మనకేమొస్తుంది, మనం ఎందుకు నరహంతకులు కావాలి అని చెప్పి అతని బావిలో పడేద్దామని చెప్పారు. తర్వాత బావిలోంచి తీద్దామని అతని యొక్క కోరిక. అయితే బావిలో పడేస్తారు. ఆ తర్వాత ఐగుప్తు నుంచి బానిసల్ని కొనేవాళ్ళు అటు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటారు, బావిలో ఉంటే ఏం లాభం, మనం అమ్మేద్దాం, పైసలను వస్తాయి. బానిసగా అతడు బావి నుంచి వెలుగు తీసి బానిసగా అమ్మబడతాడు. బానిసగా ఐగుప్తుకి అమ్మబడినటువంటి అతన్ని దేవుడు అతని పట్ల గొప్ప మేలులు చేసి, చెరసాల్లో కూడా తనకు తోడయుండి గొప్ప మేలులు చేసి ఐగుప్తులో ప్రధానిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చిన. ఆదికాండము 41:41లో ఇది గొప్ప వాక్యం రాయబడింది. కాబట్టి ఇలా గొప్ప మేలులు మన జీవితాల్లో కూడా చేసి ఉంటాడు. దాన్ని బట్టి కూడా వార్షిక మహోత్సవ సందర్భంగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ఇక చివరిగా ఎలాంటి మేలు అంటే, మొత్తం మేలులన్నీ కలుపుకుంటే చిన్నప్పటి నుంచి మాతృగర్భం నుంచి మనం కౌంట్ చేస్తూ ఉంటే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కౌంట్లెస్గా ఉంటాయి. మనం లెక్క పెట్టలేం. మాతృగర్భం నుంచి లెక్క పెట్టండి. 9 నెలలు మనల్ని తయారు చేయడం, ఉమ్మ నీటిలో పోషించడం, తన పోలికలు చేయడం, తన ఊపిరినివ్వడం, మాతృ పాలతో పోషించడము, ఈ ప్రకృతిలో వాటి నుంచి పోషించడము, ప్రతిరోజు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకోవడానికి జ్ఞానము, ప్రతి ఒక్కటి ప్రమాదం నుండి కాపాడడము, ఫుడ్ పెట్టి పోషించడం, ఇవన్నీ ఆ మేలులన్నీ, ఇప్పుడు చేసిన మేలులన్నీ మనం లెక్క పెట్టగలిగితే లెక్కించలేం. అందుకే ఉదయకాల ప్రార్థనలో మనం ఒక మాట చెప్తాం. ఏంటంటే, ప్రభువా నన్ను ఏమీ లేమి నుండి సృష్టించి నేను బ్రతకడానికి నాకు, మీరే చెప్పాలి, నేను బ్రతుకుటకు లెక్కలేని కాబట్టి ఈ లెక్కలేని ఉపకారములను బట్టి మనం కౌంట్లెస్ బ్లెస్సింగ్స్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అటు కీర్తనాకారుడు, ఇటు మరియమాత హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించిన విధముగా హార్ట్ ఫెల్ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. వార్షిక మహోత్సవం వస్తుందంటే హృదయపూర్వకంగా దేవుడు చేసిన ఈ మేలులన్నింటి బట్టి కృతజ్ఞతా స్తోత్రం చెల్లించాలి. ఏంద్రా వార్షిక మహోత్సవాన్ని దేనికి జరుపుకున్నా అంటే, దేవుడు పాడి పంటలు ఇచ్చాడు అందుకే. అంటే పాడే ఇచ్చాడా, పంటలే ఇచ్చాడా? అంటే పాలు ఫుడ్ ఈ రెండే ఇచ్చాడా? పాలు ఫుడ్ ఈ రెండే ఇచ్చాడా దేవుడు?
ఇప్పుడు చెప్పిన మేలులన్నీ ఎక్కడ పోవాలి? ఎన్ని మేలులండి, ఎన్ని మేలులు! కాబట్టి కీర్తనకారుడు 103వ కీర్తనలో 1-2 వచనాల్లో నాలోని అంతరంగ సమస్తమా ప్రభువు చేసిన మేలులను మరవకుండా స్తుతించుము. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయా. మరచిపోకుండా ఇక నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలే అంటూ ఆయన చేసిన సకల మేలును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడమే ప్రధాన ఉద్దేశము వార్షిక మహోత్సవం జరుపుకోవడానికి. ఆ రోజు గుర్తుపెట్టుకుంటారా? ఇవన్నీ కార్మిక జోయప్ప గారి పండుగ రోజు గుర్తుపెట్టుకుంటారా? ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు నిత్యము స్తుతించాలి. అడుగడుగున దేవుణ్ణి అడుగడుగున స్తుతించనా, అడుగడుగున దేవుని స్తుతించాలి. అడుగడుగున మేలులు చేస్తున్నాడు కాబట్టి. అందుకే ఇది మొదటి భాగం. ఇది ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ వార్షిక మహోత్సవానికి వెళ్ళినా ముందు ఈ మొదటి భాగం కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే చేయాల్సింది అదే. పండగ వస్తుందంటే సున్నాలు వేసుకోవడము, బట్టలు నగలు ఇవన్నీ కొనుగోలు, మరి పాడి పంటల కోసం ఏదో పూజ పెట్టి ఇవ్వడము, తేరు తిప్పడము, బుంగ నీళ్లు పోయడము, కొబ్బరికాయలు 2-3 కొట్టేయడం. ఇంతేనా? ఇదా పండగ? ఇది కాదు, అస్సలు కాదు. ఇలాంటి పండగలు చేస్తే తాగుడు తినుడు, ఇలాంటి పండగలు చేస్తే దండగా. అది పండగ కాదు, దండగా. దేవునికి మహిమార్థమై చేయాలంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద బ్లెస్సింగ్స్ అపాన్ us, దేవుని మహిమ కొరకు మనపై ఆశీర్వాదాల కోసం చేయాలంటే దేవుడు చేసిన ఈ మేలును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ఇక రెండవ భాగం ఏంటంటే కార్మిక జోయప్ప గారి పండగ కదా. కార్మిక జోయప్ప గారు అంటే పనిచేసే జోయప్పనా, నిద్రపోయే జోయప్ప గారా? సోమరిపోతు జోయప్ప గారా? కాదు కదా. ఈ సందర్భంగా ఒక 4-5 మాటలు చెప్తాను. మనకి దేవుడు కార్మిక జోయప్ప గారిని ముందు పెట్టాడు, అంతేకాదు ఈ ప్రకృతిని ముందు పెట్టాడు, అంతేకాదు తనను తానే మన ముందు పెట్టాడు, కష్టపడి పనిచేసే వాళ్ళుగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటగా ఈ ప్రకృతి పనిచేస్తుందా లేదా చూడండి, ఆలోచించండి. ప్రకృతి పనిచేస్తుందా? ఇప్పుడు సూర్యుడు దుప్పటి కప్పుకొని నిద్రపోతే మనకి వెలుతురు వస్తుందా? ఆలోచించండి. రోజు గాలి వీస్తూ ఉన్నాను, ఆక్సిజన్ని వీస్తూ ఉన్నాను. ఈరోజు చెర్లపల్లికి నేను పోను, అంతటా పోతా, కానీ చెర్లపల్లికి పోను, కొద్దిగా రెస్ట్ తీసుకుంటా ఒక 5 నిమిషాలు అంటే ఏమైద్ది? చెర్లపల్లికి పోను అంటే ఏమైద్ది? చెర్లపల్లిలో ఉన్న ప్రజలందరూ ఫ్లాట్, ఎక్కడోడక్కడ పడిపోతాడు. ఆక్సిజన్ అనుకుంటే, ఆక్సిజన్ నిద్రపోతే, ఆక్సిజన్ పని చేయకపోతే, సూర్యుడు పని చేయకపోతే, చంద్రుడు పని చేయకపోతే, నక్షత్రాలు పని చేయకపోతే, అట్లెందుకు చీమలు పనిచేస్తున్నాయి. చీమలు సోమరి, ఓ సోమరిపోతాడా, ఓ ఇంకేమంటారు, ఇంకా వేరే పదాలు ఉన్నాయా? నిద్రపోతూ, తిండిపోతూ, సోమరిపోతువాడా, ఇంకా సోంబేరివాడా, ఎంతకాలమని నువ్వు నిద్రపోతావు? చీమల్ని చూసి నేర్చుకో, గుణపాఠం నేర్పిస్తాయి అవి. వాటికి పర్యవేక్షకుడు లేడు, నాయకుడు లేడు, అయినా అవి కష్టించి పనిచేస్తాయి. కష్టించి పనిచేస్తే, 1 క్రమశిక్షణ లైన్లో వెళ్తాయి, 2 కష్టించి పనిచేస్తాయి, 3వది వాటికి ముందు చూపు ఉంటుంది. అరే వర్షాకాలం వస్తే మనం బయటికి వెళ్తే తడిచిపోతాము, కాబట్టి ఇప్పుడు మంచిగా మనం ప్యాలెస్ కట్టుకుందాం. ఏం ప్యాలెస్? చీమల ప్యాలెస్, అంటే చీమల పుట్ట. చీమల ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్లో ఇప్పుడు వాళ్ళందరూ అంటే పొలాల్లో మొత్తం గోసేశారు, కాబట్టి ఎండాకాలం పోయి అక్కడ ఉన్నటువంటి ధాన్యాలన్నీ మొత్తం తెచ్చుకుందాం. ఎందుకంటే వర్షాకాలం బయటికి పోతే చచ్చిపోతాం కాబట్టి అప్పుడు పోలేం. కాబట్టి ముందు చూపుతోనే అవి ఏం చేస్తాయి, ముందుగానే అవన్నీ గింజలను తీసుకొచ్చి మంచి దాచిపెట్టుకుంటాయి వాటి ప్యాలెస్లో, పుట్టలో ప్యాలెస్. కాబట్టి వాటికి ఎంత కష్టపడి పనిచేస్తాయి. కొన్ని పక్షులు పనిచేస్తాయి, కొన్ని జంతువులు పనిచేయడం మనం చూస్తూ ఉంటాం, కష్టపడి పనిచేయడము. ఎద్దులు కష్టపడి పనిచేయవా? పొలం దున్నవా? పెద్ద పెద్ద ఏనుగులు కష్టపడి మొద్దులు మొయ్యవా? గాడిద మోస్తుంది, గాడిదలాగా పెరిగినవు అంటారు. అరే గాడిద పని చేస్తుంది, గాడిదలాగా పెరిగావు, నువ్వెప్పుడు పని చేస్తావు? భూమికి బరువు, తల్లికి బరువు, తల్లిదండ్రులకు బరువు, భార్యకి బరువు. కొంతమంది భార్యకు పెళ్లి చేసుకున్న కానించి నో వర్క్, భార్య ఒక్క ఒంటెద్దుతోని కష్టపడి సంపాదించి పెట్టాలి వీడికి, ఈ పెద్ద తోపని పెద్ద ఏం చెప్పాలి, సోంబేర. అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది చూడండి.
తెస్సలోనికి 2వ తెస్సలోనిక 3, 10, 11, 12 వచనాలు. పని చేయని వాడు భోజనమునకు అర్హుడు కాదు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమి కదా. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు వారికి ఇతరుల సోమరిపోతులుగా ఉంటే ఇంకొక డేంజర్ ఉందండి. ఒకటి భూమికి బరువు, అందరికీ బరువు వాళ్ళు. రెండోది ఇంకో డేంజర్ ఉంది, వాళ్ళు ఖాళీ ఉంటారా? అగో వారికి ఇతరుల వ్యవహారములో తలదూర్చుట తప్ప వేరే పని లేదు. మేము విని ఉండటచే ఇట్లు చెప్పుచున్నాం. క్రమబద్ధమైన జీవితమును గడపవలననియు జీవనోపాధికై జోజప్పగారి వలె కష్టపడి పని చేయవలెననియు యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం కాదు, ఆలోచించండి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కష్టపడి పనిచేసి జీవనోపాధికి పోయి మీరు కష్టపడి పనిచేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నాడు. ఇక్కడ రిక్వెస్టా? శాసనం, హెచ్చరిక. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. జోజప్ప గారిని చూసి, ప్రకృతిని చూసి, చీమలను చూసి, మళ్ళీ కష్టపడి పనిచేసే కార్మిక, కర్షక, శ్రామిక జీవులను చూసి, మన దేశానికి వెన్నుపూసైనటువంటి వాళ్ళను చూసి, పునాది రాళ్ళైనటువంటి కష్ట జీవులను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కష్టపడి పని చేయడము. అంటే తిరు కుటుంబం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడండి. రక్షకునికే సంరక్షకుడిగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఒక వడ్రంగి పని చేసి కుటుంబాన్ని పోషించినటువంటి ఘనత జోజప్ప గారికి చెందింది. కష్టపడి పనిచేశాడు, కంప్లైంట్లు ఇవ్వలేదు. నా కష్టం ఎక్కువైతుంది, భారం మొత్తం నా మీద పడుతుంది, విసుక్కోవడం కానీ, చికాకు పడడం కానీ, చిరాకు పడడం కానీ ఇలాంటివి జోజప్ప గారిలో లేవు. చాలా కష్టపడి పనిచేశాడు కుటుంబం కోసం. ప్రతి ఒక్కరూ జోజప్ప గారి లేక ప్రతి ఒక్క భర్త, కుటుంబ యజమాని బాధ్యత ఎరిగి కుటుంబం కోసం కష్టపడి పనిచేయాలనేది బాధ్యత. అటు తల్లిదండ్రులకి, ఇటు భార్య పిల్లలకి బరువు కావద్దు. కష్టపడి పనిచేయాలనేది హెచ్చరిక, శాసనం. హెచ్చరిక, శాసనం, నో రిక్వెస్ట్, కమాండ్. కష్టపడి పనిచేయాలి. త్రియేక దేవుడు కూడా పనిచేస్తున్నాడు తెలుసా? మనకు తెలుసు కదా, ఈ అద్భుత సృష్టిని 6 రోజులలో చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అంతటితోనే ఆగలేదు. ఇప్పుడు కూడా పరలోక తండ్రి పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఇది క్లైమాక్స్. ఈ 3 విషయాలు చెప్తానండి. వాక్యం తీసుకుందాము. యోహాను సువార్త, చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యేసు వారితో, అబ్బా గట్టిగా చప్పట్లు కొట్టండి, నా తండ్రి ఇంకనూ పని చేయుచున్నాడు. అదేంది? 6 రోజులు సృష్టిని కలగజేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోలేదా? తీసుకోలేదు. ఆయన కునుకు తీయడు, నిద్రపోడు, కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. నా తండ్రి ఇప్పటికీ పని చేస్తున్నాడు అంటే ఇప్పటికీ చేస్తున్నాడు. ఎస్, ప్రపంచంలో ఎవరైతే మాతృ గర్భము దాల్చి ఉన్నారో ఆ గర్భంలో శిశువుల్ని తయారు చేస్తున్నాడు 9 నెలలు శ్రద్ధ తీసుకొని. ఒక మానవ దేహ నిర్మాణం చేయాలంటే ఆషామాషి కాదు, అంత సులువు కాదు అది. దాంట్లో ఎన్ని సిస్టాలు ఉంటాయి. మన వాట్సాప్లో షేర్ చేశాను, చూసారా మీరు? వాట్సాప్లో ఒకటి షేర్ చేశాను, మానవ దేహ నిర్మాణము. అది ఒక్కొక్కటి భాగము ఇట్లా విడదీసి చూస్తే ఎన్ని ఉన్నాయి. అవన్నీ డిజైన్ చేయాలంటే ఎంత సర్వజ్ఞాని అయిన రూపకల్పటి ఇంటెలిజెంట్ డిజైనర్ కష్టపడి పనిచేస్తున్నాడు. మనం నిద్రపోతున్నా కానీ ఆ మాతృగర్భంలో శిశువు నిద్రపోతున్నా, తల్లి నిద్రపోతున్నా, ఆయన మాత్రం తయారు చేస్తూనే ఉన్నాడు. ప్రపంచం మొత్తం ఆయన సర్వవ్యాపకుడు కాబట్టి అన్ని గర్భాలలో ఆయన తయారు చేస్తున్నాడు. మళ్ళీ జంతువుల్ని, పక్షుల్ని తయారు చేస్తూనే ఉన్నాడు. ఈ భూమిని తిప్పుతున్నాడు, సూర్యచంద్ర నక్షత్రాలని తిప్పుతున్నాడు. పని జరుగుతానే ఉంది. నా తండ్రి ఇప్పటికీ పని చేస్తున్నాడు. మనల్ని పోషించడానికి ఈ సృష్టిలో ఫలాల్ని, వృక్షాలని అన్ని మళ్ళీ తయారు చేసి మనకు ఫుడ్ తయారు చేసి ఇస్తున్నాడు. మన కోసం వర్షాన్ని పంపిస్తున్నాడు, జలచక్రాన్ని తిప్పుతున్నాడు, వాటర్ సైకిల్ని తిప్పుతున్నాడు. ఎన్ని తిప్పుతున్నాడు, ఎన్ని పని చేస్తున్నాడు. అబ్బా, పరలోక తండ్రి ఇంకనూ పని చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరలోక తండ్రిని చూసి నేర్చుకోవాలి. ఇంకా అక్కడనే ఇంకొక మాట అన్నాడు చూడండి, అది నేనును చేయిస్తున్నాను. నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తున్నాడు, నేనును చేయిస్తున్నాడు. అంటే ఎవరు ఇక్కడ నేనును అంటే? యేసుక్రీస్తు కదా చెప్పేది. యేసు ప్రభు కూడా పనిచేస్తున్నాడు. రక్షణ కార్యంలో సువార్తను ప్రకటించడము, అందరికీ అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేయడము అదొక పని.
తర్వాత రక్షణ యజ్ఞం, యజ్ఞంలో అంటే గొర్రెల కోసం ప్రాణం పెట్టడము, ద్రాక్ష రెమ్మల కోసం ఆ ద్రాక్షావల్లి బలైపోవడము, మనం ఫలించడానికి ఆ ద్రాక్షావల్లి బలైపోవడము మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చూడండి, నేనును పనిచేస్తున్నాను. అరే, తండ్రి పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు కూడా పనిచేస్తున్నాడు. ఇక యోహాను సువార్త 16:8, 13లో ఏం జరుగుతుందో చూద్దాం. యోహాను సువార్త 16:8, 13 చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం పైన టైటిల్ ఏమని రాసింది? హెడ్లైన్, ఎవరి పని అంటే ఇది? పవిత్రాత్మ పని. తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను, పరిశుద్ధాత్ముడు కూడా పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ పని ఏంది? పాపంను గూర్చియు, శాపంను గూర్చియు, నీతి గూర్చియు ఒప్పింపజేస్తాడు, సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆదరణకర్త, ఓదార్చువాడు, బలపరచువాడు, ప్రేరేపించేవాడు, నడిపించేవాడు, బోధించేవాడు, ఇవన్నీ ఇన్ని పనులు చేస్తున్నాడు. అందుకే అపోస్తుల కార్యములని పెట్టకుండా పరిశుద్ధాత్మ కార్యములను పెట్టేది ఉండే. అపోస్తుల కార్యాలకి పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పనులవి ఇప్పటికి కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. కాబట్టి త్రియేక దేవుడు పనిచేస్తున్నాడు, ఈ ప్రకృతి పనిచేస్తుంది, జోజప్ప గారు పనిచేశారు, మరియమాత పనిచేసింది, పక్షులు, జంతువులు, చీమలు కూడా పనిచేస్తున్నాయి. నువ్వు పని చేయకపోతే, రేయ్ ఓ అమ్మాయి, ఇంక నువ్వెందుకు పని చేయకపోతే ఎందుకు? అది గురువులైనా సరే, సామాన్య క్రైస్తవులైనా సరే, అమ్మగారులైనా సరే, ఎవరైనా సరే, ఎవరికి చెప్పిన బాధ్యత వాళ్ళు చేయకపోతే, శ్రమ చేయకపోతే దేవుడు వాళ్ళని మెచ్చడు. వాళ్ళ అసలు బ్రతికుండడమే వేస్ట్. అందరికీ వ్యర్థం, వాళ్ళు వ్యర్థము, నిరుపయోగం వాళ్ళు. కాబట్టి కష్టపడి పనిచేయడము, మనము ఈ ప్రకృతిని చూసి, త్రియేకని చూసి, కార్మిక జోయప్ప గారిని చూసి మనము నేర్చుకుందాం. అలా పనిచేయడం వల్ల మనం ఏమైందంటే, మన జీవితంలో నిజంగా యేసుక్రీస్తు అన్నట్టు మన జీవితంలో తప్పకుండా మనం ఫలించాలి. ఒక విత్తనం అలాగే ఉంటే ఎలాగండి చెప్పండి, ఆలోచించండి. ఒక విత్తనము భూమిలో నాటితే అలాగే ఉంటే లాభం ఉందా? అలాగే ఉండొద్దు. ఆ విత్తనము మొలకెత్తాలి. ఒకటి దాన్ని అంకురార్పణ అంటారు. అంకురమైన తర్వాత మొగ్గ దొడగాలి, ఆ మొగ్గ పుష్పించాలి, ఆ పుష్పము కాయలు కాయాలి, ఆ కాయలు ఫలించాలి. మన జీవితంలో కూడా విశ్వాస విషయంలో కానీ, కష్టపడి పనిచేసే జీవిత క్రమంలో కానీ మనము ఇలా తప్పకుండా ఫలించాలని, క్రీస్తు అనే ద్రాక్షవల్లికి మనము అంటు కట్టబడ్డ వాళ్ళమై మనం ఎల్లప్పుడూ ఫలించడానికి ప్రయత్నిద్దాము. దాని కష్టే ఫలి. చెప్పండి, కష్టే. పెద్దగానండి, కష్టిస్తేనే ఫలము. ఎగ్జామ్ రాస్తేనే ఫలితాలు. అర్థమైంది కదా? కష్టే ఫలి, కష్టే ఫలి, కష్టే ఫలి, కష్టే ఫలి. అది